ఢిల్లీలో జరిగినటువంటి జీఎస్టీ సమావేశం 50వ సమావేశంలో ఈ సులభమైన విధానం తీసుకుని రావడం కోసం సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా పూర్తిగా కాన్షియస్తో ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలన్నీ చేసి ప్రజలకు అందించాలని జరిగినటువంటి ఈ విధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాం. మేము ముఖ్యంగా ఈ రేషనలైజేషన్లో భాగంగా స్లాబ్ సిస్టమ్స్ 5%, 18% సింప్లిఫై చేయటం వల్ల, కొన్నిటికి జీరో పెట్టడం వల్ల, కొన్నిటికి ఎగ్జామ్ చేయటం వల్ల సరే సిన్ గూడ్స్ లాంటి లగ్జరీ గూడ్స్ లాంటి వాటికి తక్కువగా ఉన్నప్పటికీ వాటికి 40% పెట్టి వాటి వినియోగాన్ని కూడా అంటే సిన్ గూడ్స్ గా ఉన్నటువంటి వాటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారేటువంటి వస్తువుల పైన వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాకెట్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సరే ఇన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటి అమలు చేసే ప్రక్రియలో సక్రమంగా జరగకపోతే సామాన్యుడికి అందాల్సినటువంటి ఈ జీఎస్టీలో పన్నుల తగ్గింపు ద్వారా వచ్చినటువంటి వెసులుబాటు కన్జ్యూమర్కి అంతిమంగా అందకపోతే తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగం